ఏంటంటే వాక్యములోనికి వెళ్ళాలి, దేవుణ్ణి కలిగి ఉండాలి. తమకు దేవుడుగా యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి ధాన్యత సంపాదించుకోవాలి. ఎక్కడున్నా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ దేవుని వాక్యాన్ని, దేవుని ఈ బైబిల్ చేతపట్టుకొని మనము వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా అతడ వారు మానవులకు దూరముగా ఉండి ఇటు అటు అల్లాడుతుందురు అంటే ఏమి మనకు అర్థమవుతుంది? ఆ భూమి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నారు, చంద్రుని దగ్గరికి వెళ్ళి అల్లాడుతుంటారు. భూ ఆకర్షణ శక్తికి భిన్నంగా ఉంటుంది. అక్కడ ఏమవుతారంటే వాళ్ళు నడవడానికి కూడా కాదు, ఇలా అంటే ఇలా లేచి ఇలా పడతాం, అల్లాడుతూ ఉంటారు. ఎక్కడండి? ల్యాండింగ్ ఆన్ మూన్ వేర్ దెర్ ఇస్ నో గ్రావిటేషనల్ ఫోర్స్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా అంతేకాకుండా ఈనాడు మనము చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, విమానాల గురించి బైబిల్లో ఉందా? ఒకసారి ఆలోచిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, గ్లోరీ, హల్లెలూయా. దేవుని వాక్యము విమానాల్లో కూడా ప్రయాణించేది కూడా బైబిల్ వాక్యము. రండి చూద్దాం. యోవేలు గ్రంథంలో రచింపబడి ఉంది. యోవేలు, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. యోవేలు గ్రంథం చూద్దాం. యోవేలు 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. హల్లెలూయా, గ్లోరీ. 2వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములు గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. చూడండి, మరి వాటి 3వ వచనంలో వాటి ముందర అగ్ని మండుతున్నది, వాటి వెనక మంట కాలుతూ ఉన్నది. అవి రాకమునుపు భూమి ఏదేలు వలె ఉండెను. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనిన ఏదియు విడవబడక భూమి ఎడారి వలె అయింది. ఏమనుకుంటున్నారు? ఈనాడు చూస్తే టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ఆర్ఆర్ఆర్ అంటారు, ఏదో పెద్ద బాంబులు తయారు చేసేమంటారు, న్యూక్లియర్ బాంబ్స్ అంటారు. ఇవన్నీ కూడా అవి వెళ్ళేటప్పుడు ముందు అగ్నిగుండము కాల్చున్నట్టుగా వెళ్తూ ఉంటుంది. వెనుక కూడా ఆ యొక్క మంట పొగ అప్పుడప్పుడు మనకు ఆ యొక్క ఆకాశంలో మంట పొగ పోయినట్టు మనకు కనపడతా ఉంటుంది. అవునంటారా, కాదంటారా? ఇవన్నీ బైబిల్లో రచింపబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో లేనిది ఏది జరగట్లేదు. ఎంత టెక్నాలజీ వచ్చినా ఆల్ బిలాంగ్ టు బైబిల్ ఓన్లీ, దానికి సంబంధించింది. అంతేకాకుండా 4వ వచనంలో వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి. గుర్రముల రూపములు అంటే యాక్చువల్ గా గుర్రములాగా లేదు, కానీ ఆ యొక్క పవర్ ఉంది. చూసారా? ఇప్పుడు ఒక మోటార్ ఉంది, ఆ మోటార్ పవర్ ఎట్లా కొలుస్తారు మాస్టర్ గారు? పవర్ ఎట్లా కొలుస్తారు? హెచ్పి అంటారు. 1/2 HP, 1 HP, 2 HP అంటారు కదండి. ఆ హెచ్పి అంటే ఎస్,